నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో ఇసుక పైన ఇసుకను ఒక భూతాన్ని చూపించినట్లుగా చూపించారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ కూటమి నేతలు. అలాగే వీరికి సంబంధించినటువంటి మీడియా పత్రికలు ఇవన్నీ కూడా భాగాలు ఊదే. ఇసుకను ఎక్కడ దొరకటం లేదు, ఇసుక కొనలేకపోతున్నాము, ఇసుక రేటు ఆకాశాన్ని అంటిపోతుంది, ఇసుక పైన ఇంత ఘోరంగా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి, అప్పుడు అలా అన్నాము కానీ ఇప్పుడు ఏంటి ఇసుక పరిస్థితి, ఇసుక చూస్తే ఎక్కడ దొరకటం లేదు, వీళ్ళు బ్లాక్లో అమ్మేస్తున్నారు, ఏంటి ఇదంతా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటే ఇలా ఉందేంటి అని. అయితే అనేక మాధ్యమాల్లో అనేక సోషల్ మీడియాల్లో కూడా ఈ ఇసుక ఎక్కడ ఫ్రీ ఉంది, ఏముంది, ఇప్పుడు ఫ్రీ ఎలా వస్తుంది, అనేక ఛార్జీలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ ఛార్జీలు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇసుక ఫ్రీ ఎలా దొరుకుతుంది, ఎక్కడ వస్తుంది, ఫ్రీ అనే పదం మాత్రం వాడారు కానీ చూస్తే ఇసుక అంతా కూడా రేటే. ఈ విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా గారు ఇంతకుముందు ఎన్నికల కమిషన్ అధికారిగా ఉండేవారు. వాళ్ళకి చెప్పి కలెక్టర్లకి ఎస్పీలకి కూడా ఆదేశాలు జారీ చేయండి, ఇసుక పైన దుష్ప్రచారం ఎవరైనా చేస్తే మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా కూడా చేయండి అని చెప్పేసేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో తీవ్ర వైఫల్యం చెందారు అని కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితే ఇసుక. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఆ ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నులు ఇసుకను స్టాక్ యార్డ్లో స్టాక్ ఉంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దానిలో 40 లక్షల టన్నులు వరకు కూడా పైగా తీసేసి మీ వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ అమ్మేసుకోవడం, ఇట్లాగా బ్లాక్లో వేసుకోవడం, కొందరు స్టాక్ చేసుకోవడం చేశారు. వాళ్ళని ఏం చేయలేక దీన్ని డైవర్షన్ పాలిటిక్స్లోగా తీసుకొచ్చి ఇలా చేశారు అలా చేశారు అని ఇసుకను అక్రమంగా తరలించేశారు అన్నటువంటిది చెప్పుకురావడం. ఇప్పుడు వర్షాకాలంలో ఇసుక తీయలేరు కాబట్టి ఆ ఎండాకాలంలో ఏం చేస్తారు, ఆ ఇసుకను తీసి స్టాక్ పెడతారు. ఆ విధంగా స్టాక్ ఉంచినటువంటి దాన్ని మీ వాళ్ళే 40 లక్షల టన్నులకు పైగా పట్టుకుపోయారు. కొందరు స్టాక్ చేసుకున్నారు, కొందరు బ్లాక్లో అమ్ముకున్నారు. ఇటువంటివన్నీ కూడా ఏం చేయలేక ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సమంజసము. ఇప్పటికైనా ఈ ఇసుక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.